ఆ సీన్ బాగుంటుందండి. చాలా బాగుంటుంది. అల్లుడు రాలుడు సినిమా చూద్దాం. సునీల్ కామెడీ అదిరిపోయింది. గేమ్ సినిమా ఇది. గోపీచంద్ మూవీ ఆంధ్రుడు అల్లుడు. నేను మసాలు చూసినా కానీ వేరే సినిమా పెట్టుర్రి. అల్లుడు ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంటది. అయితే మీరే చూసుకోండి, నేను పోతా. అయ్యో కూర్చో అల్లుడు, వదిలే సినిమా మారుస్తాను. ఈ తెంగరుడికి కామెడీ సెన్స్ మంచి లేదు. మాస్ మూవీ పెట్టండి. అల్లుడు జెమిని టీవీలో ఆంధ్ర వాళ్ళ వస్తుంది, చూస్తావా? ఏహే, మీరెంత ఆంధ్రోలైనంత మాత్రాన ఆంధ్రుడు ఆంధ్ర వాళ్ళ గియే సినిమాలు చూస్తారా? వేరే సినిమాలు చూడరా మీరు? అయ్యో అది కాదల్లుడు, ఛానల్స్ లో అవే వస్తున్నాయి అల్లుడు. సరే సరే, ఈ మూవీస్ కాదు కానీ మంచి సాంగ్స్ పెడతాను, వినండి. అల్లుడు బాలకృష్ణ సినిమాలో ఉంటాయి అల్లుడు పాటలు, సూపర్ అల్లుడు. నా ఫేవరెట్ సాంగ్ ఇది. నాకు కూడా బాలకృష్ణ అంటే చాలా ఇష్టం అల్లుడు. జై బాలయ్య, జై జై బాలయ్య. జై బాలయ్య. మళ్ళీ తింగరుడు ఫీల్ అయ్యాడే. ఈ మూవీలో సాంగ్స్ మనకు కలిసి రావట్లే కానీ లేటెస్ట్ సినిమా ట్రైలర్లు ఏమున్నాయో అవి చూద్దాం అల్లుడు. ఇంత రీజనల్ ఫీలింగ్ ఏంది మామ మీకు? నాకు అర్థం కాదు. సినిమాలో ఆంధ్ర, పాటల్లో ఆంధ్ర, ఆఖరిగా ట్రైలర్ లో కూడా ఆంధ్రనే కావాలా? మేము మాత్రం ప్రతి సినిమాని ఎంకరేజ్ చేయాలి, మీరు మాత్రం ఆంధ్ర సినిమాలే చూస్తారా? అయ్యో అల్లుడు, అదేదో కోఇన్సిడెంటల్ గా జరిగింది, కావాలని ప్లాన్ చేసింది కాదు అల్లుడు. ఇదిగో రిమోట్, నీకు ఏ సినిమా కావాలన్నా ఏ ఛానల్ కావాలన్నా పెట్టుకోలేడు. అట్లా రారే దారికి. అమ్మయ్య. సినిమాలో చూడట్లేదా మామ? రీజనల్ ఫీలింగ్ ఉండొద్దు. అవును అల్లుడు. నేను ఫలక్నామా దాస్ పెడతాను చూడురి, దాంట్లో హైదరాబాద్ మస్తు చూపించురు. చూడండి. సర్లే ఏం చేస్తాం. అల్లుడు గారు తినటానికి ఏమైనా చేయమంటారా? గర్జలు చేయర్రి. గజ్జలా? అదేంటల్లుడు, ప్రేమికుడి సినిమాలో ప్రభుదేవలాగా గజ్జలు కట్టుకొని డాన్స్ చేస్తూ మా అమ్మాయి బొమ్మ గీస్తావా ఏంటి? పోయి దీందా, నేనేమన్నా చేతబాటు చేసిన లెక్క కనిపిస్తున్నాను బొమ్మలు గీసుకోనికి? మరి గజ్జలు దేనికి బాబు? తిననికి. ఒసే, ఏమ్మా పాటలు వింటావా? నువ్వు పెట్టిన తిండి తిని తిని మీ ఆయనకి చిప్పు దొప్పినట్టుంది. గజ్జలు తింటానంటాడేంటే? అమ్మా, గజ్జలంటే కజ్జికాయలని అర్థం. ఓ కజ్జికాయలా? ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానే. డబ్బుని తీసుకురారి. డబ్బాలో ఎందుకు బాబు, మంచిగా ప్లేట్లో తీసుకొస్తా, హ్యాపీగా అమ్మా, తిందు గాని. డబ్బుకనంటే త్వరగా తీసుకురమ్మని. ఎలా నువ్వు సరిగ్గా చెప్పొచ్చు కదా. నేను సరిగానే చెప్పిన. వృందా, వస్తున్నా అమ్మా. వంటేం చేయమంటావు? దియాకి చపాతీ ఇష్టం అమ్మా, చపాతీ చేసే. నేను అడిగింది దియా గురించి కాదు, అల్లుడు గారు ఏం తింటారు అని. ఖాళీగా ఉన్నప్పుడు నా బుర్ర తింటాడు. బా అమ్మా. అదేంటే, సరిగా చెప్పు. ఏమో అమ్మా, నాకేం తెలుసు. ఆయన ఒక్కో రోజు ఒకటి తింటాడు, కానీ నేను చేసిన మాత్రం తినడు. ఎందుకంట? ఎందుకంటే నేను ఇడ్లీ చేసిన రోజు దోశ కావాలి అంటాడు, దోశ చేసినప్పుడేమో ఉప్మా కావాలి అంటాడు, రెండు కలిపి చేసిన రోజేమో నేను ఉపవాసం అంటాడు. నేనేం చేయను? సరిపోయారు ఇద్దరికిద్దరు. నీ రీల్స్ పిచ్చి తగలయ్యా, ఆకలి తిందాం పదమ్మా. ఆయన ఇంకా రాలేదు కదా నాన్న. అల్లుడికి ఇప్పుడే ఫోన్ చేశాను, రావడం లేట్ అవుతుందంట, మన తినమన్నాడు. ఆయన అలాగే అంటారు నాన్న, మళ్ళీ అలుగుతారు. మీరు వెళ్ళండి. మీ ఆయన కోసం నువ్వు వెయిట్ చేయమ్మా, లేట్ అయిందంటే నాకు అల్సర్ ప్రాబ్లం. ఏమే, నాకు భోజనం పెట్టు. గంటలో వస్తా అన్నారు, 2 గంటలైందేంటి? వెళ్ళిన పని గంటలోనే అయిపోయింది, తర్వాత ఇంకో పని వాడిందిలే. ఏంటది? నువ్వు పంపించిన రీల్స్ చూడ్డం. బాగోలేవా? నువ్వు మనిషివా మాడేలువా అనే? గంటలో ఎవరైనా 100 రీల్స్ పంపిస్తారా? అంటే ట్యాగ్ యువర్ హస్బెండ్ ఉందని. వాడెవడో ట్యాగ్ చేయమంటే ట్యాగ్ చేసేస్తావా? రేపు ఎవడో ఒకడు వచ్చి చంపేయమంటాడు, చంపేస్తావా? అయినా ఆ రీల్స్ ఏంటే? పెళ్ళాన్ని బుజ్జగించడం ఎలా? నేను బుజ్జగిస్తే నన్ను బజ్జిలా తినేద్దామనే. పెళ్ళాన్ని ప్రేమగా ఎలా చూసుకోవాలి అది కాదే. పెళ్ళాం అయితే ఏం చేయాలో కూడా ఉందండి. నీ ఫ్యాంటసీలన్నీ నాకు చెప్పుకోలేక ఇలా రీల్స్ రూపంలో పంపిస్తున్నావా? ఇంకొక రీల్ పంపించినావు అనుకో, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి పడేస్తా. నాది కాదు, నీది. ఆ సౌండ్ ఏంటే? మా నాన్న తింటున్నారండి. పొద్దుగాల నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదా, చెప్తా.